నమస్తే YLR 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని జేఎన్టీయూ కళాశాలలో శనివారం ఇంజనీరింగ్ విద్యపై చర్చా కార్యక్రమం. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. కేవీఆర్ గార్డెన్స్ లో గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో వారోత్సవ వేడుకలు ప్రారంభించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. అనుమానాస్పద స్థితిలో 2 వ్యక్తుల మృతి. నడుస్తున్న రైల్లో నుంచి చనిపోయి ఉంటారని భావిస్తున్న రైల్వే పోలీసులు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వెళ్లే మదన్ మోహన్ రావు హైదరాబాద్లోని జేఎన్టీయూ కళాశాలలో శనివారం ఇంజనీరింగ్ విద్యపై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన తెలంగాణలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యపై చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ నగరంలో జరగబోయే గ్లోబల్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2024లో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యకు పెద్దపీట. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేతుల మీదుగా హైదరాబాద్లోని కేవీఆర్ గార్డెన్స్ వద్ద శనివారం ఆయాతి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఐటీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్స్టిట్యూషన్ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లారెడ్డి వైస్ ఎంపీపీ బీజేపీ మండల అధ్యక్షుడు పెద్దెడ్ల నర్సింహులు మండలంలోని మల్కాపూర్ గ్రామంలోని 8 ఫీట్ల రోడ్డును కబ్జా చేసినట్లు అదే గ్రామానికి చెందిన ఆశా మూల సాయిబాబాని యువకుడు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. 8 ఫీట్ల రోడ్డు కబ్జా చేయడంతో పాటు అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడని, కబ్జా చేయడాన్ని ప్రశ్నిస్తే తాను వైస్ ఎంపీపీ నానిని బెదిరించాడని, మీ అంతు చూస్తానని భయభ్రాంతులకు గురి చేశాడని ఆరోపించారు. ఈ విషయమై శుక్రవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు యువకుడు వెల్లడించాడు. ఈ విషయమై అధికారులు స్పందించి సర్వే నిర్వహించి కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడాలని, స్థలం గుండా తన పొలానికి వెళ్లే రోడ్డును కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ ప్రెస్ మీట్ దేనికోసం అంటే మా ఊర్లో ఒక రోడ్డు కబ్జా విషయం ఇది. పెద్దెడ్ల నరసింహులు మాజీ వైస్ ఎంపీపీ బీజేపీ మండల అధ్యక్షుడు నిర్దాక్షిణ్యంగా ఒక 8 ఫీట్ల రోడ్డును కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించాడు. బేస్మెంట్ పిల్లలు కూడా వేశాడు. గతంలో మేము గ్రామ పంచాయతీకి కూడా ఫిర్యాదు చేస్తే గ్రామ పంచాయతీ వాళ్ళు, సర్పంచ్, సెక్రటరీ వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చి ఆ పని ఆపడం జరిగింది. దాని తర్వాత ఆయన ఎవరికి భయపడకుండా లోపల ఏం చేసిండో మళ్ళీ ఈ మధ్య వర్క్ స్టార్ట్ చేసిండు. మళ్ళీ నేను మొన్న ఒక 1 నెల కిందట నేను వెళ్ళి చెప్పిన ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయొద్దు, మా దారికి ఇబ్బంది అవుతుందని చెప్పగా ఆయన నాతో గొడవపడి నీ సంగతి చూస్తా, అట్లా చేస్తా ఇట్లా చేస్తా, నేను ఏం చేయాలో గజ్ చేస్తా చూడు అని చెప్పేసి నాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. దాని తర్వాత జరిగే పరిణామాలు చాలా జరుగుతున్నాయి. ఆ విషయం అందరికీ తెలుసు. దయచేసి ఆ పరిణామాలు ఏమైనా జరగని అది నేను చూసుకుంటాను. కానీ దయచేసి ఆ కబ్జాకు గురైనటువంటి రోడ్డు నాకు న్యాయం జరగలే చేయండి.
మేము మా పొలం పోయే దారి గత 60 సంవత్సరాల నుంచి నాకు 35 ఇయర్స్ ఇప్పుడు నేను 30 ఏళ్ళకి చూస్తున్నా అటు కిందికి రోడ్డు ఉంది అది. ఆయన చాలా మందిని భయభ్రాంతులకు గురి చేసి ఆడికి ఎవరిని రానియడు. ఆడికి పోతే నేను అటు సైడ్ మీరు వచ్చిరనుకో మా ఇంటికి వచ్చిన తులం బంగారం మన వెంటనే పెట్టి పోయిందని చెప్పేసి పిఎస్లో కేసు పెట్టించి నేను లోపలిచ్చి కొట్టిపిస్తా అనే మాటలు గతంలో చాలా వార్నింగ్ ఇచ్చింది నాకు. ఇంకోటి జేసీబీతో నీళ్లు మొత్తం గులగొట్టిస్తా అని చెప్పేసి కూడా ఆయనకు జేసీబీ ఉంది. ఆ జేసీబీతో నన్ను మొత్తం ఎక్కించి మా రేకుల ఇల్లు ఉంటారు గులగొట్టిస్తా అని చెప్పేసి నాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. నేను భయపడి మొన్న ఒక 1 month బ్యాక్ కూడా నేను పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నన్ను చంపేస్తా అంటుండు బెదిరిస్తాను అని చెప్పేసి నేను ప్రాణభయంతో పిఎస్లో కూడా మన ఎస్ఐ సార్తో మాట్లాడు కంప్లైంట్ కూడా ఇచ్చేసి అక్కడ కంప్లైంట్ రేజ్ చేసి పెట్టినాను. ఆయన అక్రమ కట్టడాలు నిర్మిస్తుడు మళ్ళీ స్టార్ట్ చేసిన పని అని చెప్పేసి నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. నాకు నేను ఇక సెక్రటరీని ఎంపీని అప్రోచ్ కాలేదు. డైరెక్ట్గా నేను కలెక్టర్ సార్ దగ్గరికి పోయి ఏదో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. నేను అక్రమ కట్టడాలు కడుతుంది సార్ ఇట్లా మా వాళ్ళు అవర్లే అంటే వాళ్ళు ఏమడిగారంటే ఎవరికి ఎప్పుడు ఎంపీఓ లేదంటే ఎంపీఓ కూడా పిలిపించి అడిగి అడగాలి. ఎంపీఓ కూడా చెప్పిన ఎంపీఓతో పని కాలేదు సార్ అందుకే మీ దగ్గరికి వచ్చామని చెప్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఈ యొక్క రోడ్డు నిజంగా కబ్జా కాదు అని తెలిస్తే కనుక నేను ఎంతటి పరిమాణాలను ఎదుర్కొంటాను. జైలు కూడా నేను సిద్ధంగా ఉన్నా. క్లుప్తంగా విచారణ జరిపి ఆ యొక్క అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా ఇక మీరే మాకు ఏం చేసినా మీ ద్వారా తెలపడమే మాకు ఒకటి అర్థమైంది కాబట్టి మీకు చెప్తున్నాను. నేను దయచేసి మీ ద్వారా ఆయనకు వెళ్ళి నాకు న్యాయం జరిగేటట్టు చేయండి అని చెప్పేసి మీ అందరినీ. మల్కాపూర్లోని తన గ్రామంలో తన ఇంటి వద్ద ఎలాంటి రోడ్డును కబ్జా చేయలేదని ఎల్లారెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు ఎంపీపీ పెదేడ్ల నరసింహులు తెలిపారు. శనివారం ఆయన వైఎల్ఆర్ 9తో మాట్లాడుతూ తాను తన ఇంటి వద్ద 8 ఫీట్ల రోడ్డును ఎలా కబ్జా చేయలేదని, తాను నిర్మించుకుంటున్న ఇంటి నిర్మాణానికి గ్రామ పంచాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. ఆశమోళ్ల సాయిబాబా అనే వ్యక్తి చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదని, అతడు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతి పత్రాలను ప్రెస్కి రిలీజ్ చేశారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం గుర్తు తెలియని 2 వ్యక్తులు రైలు కింద పడి చనిపోయినట్లు జిల్లా రైల్వే ఎస్ఐ తెలిపారు. సంఘటనా స్థలానికి కామారెడ్డి రైల్వే ఎస్ఐ తాపు నాయక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిద్దరూ వారి దగ్గర ఏమైనా ఆనవాళ్లు దొరుకుతాయా ఏమైనా చూడగా వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేక గుర్తు తెలియని వ్యక్తులుగా గుర్తించారు. స్థానిక ఎస్ఐ మనోజ్ కుమార్ అక్కడకు చేరుకొని పరిశీలించగా వారి యొక్క ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ముందల్వాయి ఎస్ఐ కూడా గుర్తు తెలియని వ్యక్తులుగా గుర్తించారు. ఎస్ఐ సాయిరెడ్డి ఆదేశాల మేరకు చేరుకున్న ఎస్ఐల సమక్షంలో గుర్తు తెలియని వ్యక్తులుగా గుర్తించారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ను శనివారం నిజాం సాగర్ మండలంలోని అచ్చంపేట గెస్ట్ హౌస్లో రెడ్డి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు చేశారని కొనియాడారు. కాసుల బాలరాజు సేవలను గుర్తించి పార్టీ ఆగ్రో చైర్మన్ గా నియమించడం అభినందనీయమని తెలిపారు. కాసుల బాలరాజును కలిసిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెన్న లక్ష్మణ్, మిట్ల సురేందర్, శంకర్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లోని జేఎన్టీయూ కళాశాలలో శనివారం ఇంజనీరింగ్ విద్యపై చర్చా కార్యక్రమం. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్.
కేవీఆర్ గార్డెన్స్ లో గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో వారోత్సవ వేడుకలు ప్రారంభించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. అనుమానాస్పద స్థితిలో 2 వ్యక్తుల మృతి. నడుస్తున్న రైల్లో నుంచి చనిపోయి ఉంటారని భావిస్తున్న రైల్వే పోలీసులు. ఇవి ప్రవర్తన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.